కూడికని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని విడవకుండా ఎడబాయకుండా నీ కృపలోను ప్రేమలోను మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని నీ దయగల హస్తముతోను నీ చాచిన బాహువుతోను మమ్మల్ని అందరినీ మరువక విడువక ఎడబాయక నీ రెక్కల చాటున భద్రపరుచుకుంటూ సురక్షితంగాను క్షేమంగాను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించుకుంటున్న విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి సమయంలో మరి వాసుని నీలిమని మీరు ప్రేమించి ఆశీర్వించి మరి ఇచ్చినటువంటి గర్భఫలము మరి యాద్విక రేనాని ఒక సంవత్సరం తండ్రి నేను రెక్కల చాటున భద్రపరుచుకుని మరొక సంవత్సరాన్ని రెండవ సంవత్సరంలోకి మరి అడుగు పెట్టుకున్న తరుణంలో మరి వారి కుటుంబం తండ్రి మరి చక్కటి కృతజ్ఞత కూడికను అలాగే చక్కటి ప్రేమ విందును కూడా మరి ఏర్పాటు చేసి ఉన్నారు మా ప్రభువా. తండ్రి మరి కూడిక ఆద్యంతం మీరే తోడేవిని నడిపించమని చేరువచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. వారందరినీ తండ్రి మరి త్వరితగతిన పనులన్నీ ముగించుకుని వారి గృహం చేర్చమని తండ్రి మరి ఈ కూడిక అనంతరం తండ్రి మీరే తోడేయండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని తోడించి నడిపించమని తద్వారా సమస్త ఘనత మహిమా ప్రభావం మీరే పొందుకోమని ఈ కూడికనంతటిని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూడికలో భాగంగా కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకుందామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందాం. స్తుతి యాగము చేయదము, స్తుతి గీతం పాడేదము. ఆసక్తి గల వారు కీర్తనలు పాడడానికి రావచ్చు. స్తుతి యాగము చేయదము, స్తుతి గీతం పాడేదము. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా, స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. సర్వ జగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి, సర్వజ్ఞానము కల్గినట్టి సర్వశక్తి సంపన్నుడా, సర్వజ్ఞానము కల్గినట్టి సర్వశక్తి సంపన్నుడా, స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. నిత్య జీవ ప్రదాతవు, నీతి కలిగిన రాజువు, నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా, నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా, స్తుతి యాగము చేయుదము,
స్తుతి గీతము పాడెదము ప్రేమయై వెలుగొందువాడవు పూర్ణ శుద్ధ పవిత్రుడా దీర్ఘశాంతము కలిగినటి న్యాయమూర్తివి నీవేగా దీర్ఘశాంతము కలిగినటి న్యాయమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము ఆత్మయై ప్రభావిల్లువాడవు ఆదియంతము లేనివాడవు దివ్యకాంతులు కలిగినటి తేజమూర్తివి నీవేగా దివ్యకాంతులు కలిగినటి తేజమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా గనుండా స్తుతియాగము చేయుదము స్తుతి గీతము పాడెదము. రెండవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన పాడుకుందామండి. అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన పాడుకుందాం. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నేను పాడేదని. 11. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశ మహాకాశముల్ వాటి అందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సూడి గాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశుల్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్.
యేసు పరిశుద్ధ నామం పాడదాం. మూడోదిగా యేసు పరిశుద్ధ నామం ఎప్పుడు అధిక స్తోత్రం. 13 కీర్తన పాడుతున్నాము. 13 యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినటి నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమది. జయముందెదము ఈ నామమున. జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమది. పరలోకమున చేర్చు నామమది. పరలోకమున చేర్చు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమది. ఆటంకము తొలగించు నామమది. ఆటంకము తొలగించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. చివరిగా 14 కీర్తన పాడుకుందామండి. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింపు. చివరిగా పాడుకుని వాక్య భాగాలకు ప్రవేశిద్దామండి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 14వ కీర్తన పాడుకుందాము. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి శిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి శిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయ మార్పింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయ మార్పింతును రక్షణ పాత్రని చేకూరి నిత్యం నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రని చేమూని నిత్యము నేను వెంబడించేదను నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును వాక్యపట్నం అక్కడ వాసు చదువుతారా వాసు అడుగు ఒకసారి ఒక వచ్చిన చదువుతాడా అడుగు ఒకసారి గౌ రైట్ ఇంతవరకు కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన మరి సహోదరులు ఇరువురు కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ యాద్వికరేన 2వ జన్మదిన సందర్భంగా మరి వారి తల్లిదండ్రులు నల్ల వాసు నీలిమలు మరి నల్ల తులసమ్మ గారి గృహం నందు చక్కటి కూడికను ఏర్పరిచారు. అందును బట్టి దేవదేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లించుకుంటూ మరి యొక్క కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్యపట్నం వాక్య భాగము మరి వాక్యపట్నాన్ని చదవాల్సిందిగా మరి తల్లిదండ్రులు ఇరువురులో ఎవరొకరు రావాలి. మీ అందరికి తెలిసినటువంటి వాక్యపట్నమే, సుపరిచితం, సండే స్కూల్ పిల్లల వాక్యమే. ఇది కూడా కీర్తనల గ్రంథం నుంచి 127వ కీర్తన ఈ యొక్క కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యపట్నం వాక్య భాగము కీర్తనల గ్రంథం 127వ కీర్తన నుంచి మరి యాద్వికరైన తల్లిదండ్రుల్లోంచి ఇరువురిలో ఎవరొకరు రావాలి. వాసు కానీ నీలిమ కానీ వాక్యపట్నం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తానండి. కీర్తన గ్రంథం 127వ కీర్తన రావాలి. వాసు కానీ నీలిమ కానీ ఒక వచనం చదవాలి. 127వ కీర్తన 3వ వచనం ఒక వచనం. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ చిన్న వాక్యం రైట్, చాలా సంతోషం. లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరి నీలిమకి ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని వివరించుకుంటూ కొద్దిసేపు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి కొడుకులో భాగంగా
ఇంతవరకు మరి కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించుకున్నాం మా ప్రభువా. మరి వాక్యము ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి, ఘనపరచడానికి, మరి వాక్యము ద్వారా మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతులు ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడి తద్వారా ఆత్మీయంగా ఫలించడానికి మీ యొక్క కృపను అనుగ్రహించి నడిపించమని చేరువచ్చిన వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. పేరు పేరున ఇంక నువ్వు రావాల్సిన వారు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ త్వరితగతిన పనులన్నీ ముగించుకుని మరి వారి కుటుంబాల్లో మరి సంతోషాలు నింపడానికి, వారి గృహానికి చేరాలని, వారందరికీ మీ యొక్క ఆత్మ సహాయాన్ని తోడును ఉంచి వారి గృహానికి చేర్చాలని తను మరి ఆది నుంచి అంతం వరకు మరి సజావుగాను సక్రమంగాను ప్రతి కార్యక్రమంలో వేరే ముందు నడిపించుకొని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. రైట్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. మరి ఈ సమయంలో దేవాదేవుడు ఆయన కృప చెప్పున వాసుని, నీలిమని ఆయన చిత్తంలోను సంకల్పంలోను జతపరుచుకుని అనాది సంకల్పంలో ఆయన చిత్తంలో ఆనాటి ఆశీర్వాద ఫలంగా మరి చిన్నబిడ్డని, కుమార్తెని బహుమానంగా ఇచ్చి 1 సంవత్సర కాలం పాటు ఆయన చల్లని నీడలో రెక్కల చాటున భద్రపరుచుకుని మరొక సంవత్సరంలో అడుగు పెట్టించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మరి వారి కుటుంబం మరి యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం మరి తెలియచేశాను. ఏది ఏమైనా కానీ మరి రాత్రికాల సమయంలో లేఖనం ద్వారా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులైనటువంటి మనం అందరం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు యాద్విక రేనాయే పుట్టినరోజు జరుపుకుంటుంది అని మనం అనుకుంటున్నాం. సో ఈరోజు అనేక మంది పుట్టినరోజులు జరుపుకుంటారు, అవునా కదమ్మా? ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈరోజు పుట్టుంటారు ఖచ్చితంగా. సో మానవుని పుట్టించడంలో, అసలు మనిషి చేయడంలో, అంటే మానవుని నిర్మించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటి, ఆయన యొక్క తలంపు ఏంటో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అవునా? మానవుని పుట్టించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఒక రకంగా చెప్పాలంటే, పుడుతున్నారో మనం ఎందుకు పుడుతున్నామో, మనల్ని ఎవరు సృజిస్తున్నారో అది తెలుసుకోకపోతే మనం పుట్టినరోజు చేసుకున్నా వేస్టే, అవునా? తెలుసుకోవాలి మనం ఎలా వస్తున్నాము, ఎవరి ద్వారా వస్తున్నాము. కానీ లోకమంతా ఏమనుకుంటుంది, మా తల్లిదండ్రుల ద్వారా మేము భూమి మీదకి వచ్చామని అనుకుంటారు కానీ ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బిడ్డలకి ముఖ్యంగా నేర్పించాలండి. మేమైతే భౌతికంగా కన్నాం కానీ మిమ్మల్ని మా గర్భంలో ప్రవేశపెట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవత దేవుడు, ఆయన పరలోకంలో ఉంటాడు అని తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి తెలియచేయాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఎందుకంటే మానవుని సృజించడంలో దేవుడు ఎన్నో ఆలోచనలు, గొప్ప గొప్ప ఉద్దేశాలు, ఎన్నో గొప్ప తలంపులతో మానవుని సృజించాడండి. మానవుని ఉత్తినే తయారు చేసి అలా విడిచిపెట్టలే. ముఖ్యంగా ఆయన చిత్తంలో, సంకల్పంలో నరుని కన్నా ముందు సృష్టిని చేశాడు, అవునా? మానవుని నిర్మించి ఎక్కడ పెట్టాలి? మానవునికి నివాసయోగ్యమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక స్థలము, నివసించడానికి ఒక ప్రదేశాన్ని మానవుని సృజించక ముందే భూమిని ఏర్పరిచాడు. అందుకనే ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటాడు, అవునా? భూమిని నిర్మించి నరులకి ఇచ్చి ఉన్నాడంట, మనకే ఇచ్చాడు. సో ఆయన భూమిని తయారు చేయడంలో ఆ భూమి మీద వృక్షాలు, జంతువులు, చతుష్పాద జంతువులు సమస్తాన్ని సృజించి ఎవరి కోసం సృజించాడు? దేవుడు తన కోసం ఏం సృజించుకోలేదండి. ఈ సృష్టి యావత్తుని తన నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడు తన కోసం ఏమీ నిర్మించుకోలే.
ఎవరి కొరకు పొందుపరిచాడు, ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ముందుగా మానవుణ్ణి తయారు చేయాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని నిర్మించాలనే ఉద్దేశం ద్వారా ముందుగానే జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పంలో మానవుణ్ణి సృజించాలని ఆలోచన కలిగిన వాడు. అందుకనే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. సో ఎలాంటి బిడ్డలు కావాలనుకున్నాడు? క్రీస్తు లాంటి కుమారులు కావాలనుకున్నాడు. క్రీస్తు సారూప్యత కలిగిన బిడ్డలు కావాలనుకున్నాడు. క్రీస్తు లాంటి స్వభావం కలిగినటువంటి కుమారుల్ని, కుమార్తెల్ని ఆయన ఈ భూమి మీదకి ప్రవేశపెట్టాలని ఆది సంకల్పం అండి. అది జగత్తు పునాది వేయబడక మునిపే నరుల్ని సృజించాలి, పుట్టించాలి అని దేవుని యొక్క సంకల్పం, మహాసంకల్పం. ఇలాంటి సంకల్పం కాదండి. అంటే భూమికి పునాది వేయబడక మునిపే మానవుని నిర్మించాలని గొప్ప ఉద్దేశం కలిగిన వాడు దేవుడు. అందుకనే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్తయుడు. అందుకనే 100వ కీర్తనలో అద్భుతంగా ఉంటుంది. సమస్త దేశములారా ఉత్సాహ గానము చేయిచు ఆయన సన్నిధికి రండాలి. ఎందుకు రావాలి? చూడండి 100వ కీర్తనలో ఒకసారి ఎందుకు రావాలి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతాయండి. 100వ కీర్తనలో చూడండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? చూడండి, సంతోషంతో యెహోవాను సేవించుడి. సంతోషంతోనే ఎందుకు యెహోవాను సేవించాలి? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి ఎందుకు రావాలి? యెహోవాయే దేవుడని ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? కింద వచనాలు చూడండి. చూడండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఎందు నిమిత్తము? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయనే మనల్ని పుట్టించెను అని పుట్టినోట్లో ఒకటేనేసి కింద ఏమని రాశాడు చదవండి ఒకసారి. మనలను మనమే సృజించుకోనలేదు, మనల్ని తయారు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవాలి. నువ్వు భూమి మీదకి వచ్చేసి ఎలా పడితే అలా జీవించేసి బ్రతికేస్తే ఆ బ్రతికి ఏమవుతుంది? వ్యర్థం. నీ సృష్టికర్త నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని జ్ఞాని చెప్తాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయాలంట? స్మరణకి తెచ్చుకో. చూడండి, అద్భుతంగా బిడ్డలను పొందుకున్నారో, అద్భుతంగా నడిపించారు. సో అనాది సంకల్పంలోనే చక్కటి ఆయన స్వరూపంలోనే ఆదాము గారిని నిర్మించుకున్నాడు. తన స్వహస్తాలతో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను అంటాడు 119వ కీర్తనలో. సో నీ చేతులతో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచావు. అద్భుతం కదండి. ఆయన స్వహస్తాలతోనే నరుల్ని నిర్మించాడండి. ఈ భూమి మీద దాదాపు 750 కోట్ల జనాభా ఉన్నారంటే అంతమందిని ఎవరు సృజించాడు? ఆయనే. అసలు ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, ఈ భూమి మీద మనం చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు కనుకనే భూమి మీద ఉన్నావు. అవునా? ఏనాడో అంటే నువ్వు ఈ భూమి మీదకి రావాలని ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే తల్లి గర్భంలో నిన్ను ప్రవేశపెట్టాడు. ఈరోజు యాద్వికి నేను పుట్టినరోజు జరుపుకున్నాండి. రీనా కూడా ఈ భూమి మీదకి రావాలని దేవుని సంకల్పం. అది ఎవరి గర్భం ద్వారా? నీలిమ వాసులు దంపతులు వారిని జతపరచడం ద్వారా అనాది ఆశీర్వాదం, అంటే ఆదాము హవ్వల ఆశీర్వాదం ఫలమే ఈరోజు యాద్వికరేన. అప్పటి నుంచి దేవాదేవుడు ఆశీర్వించినటువంటి ఆశీర్వాద ఫలాలుగా ఈరోజు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా నిండుకుంటున్నారు. సో రీనా భూమి మీదకి రావాలని ఆయన సంకల్పంలో వచ్చిందా లేదా? అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే దేవుడు నరుల్ని నిర్మించడంలో, పుట్టించడంలో ఆయన యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు జరుపుకుంటున్నామో, అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, అసలు ఎలా వచ్చామో, మనల్ని అసలు ఎవరు కలగజేశారో అవన్నీ తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే చిన్న బిడ్డలు మరి బాల్య దశ నుంచే తల్లిదండ్రులు ఏం చేయాలి? వారికి నేర్పించారు కనుకనే అద్భుతంగా నడిచారు బిడ్డలందరూ. ప్రారంభం నుంచి చూసుకుంటే చూడండి, ఆదాము హవ్వలకి పుట్టినటువంటి బిడ్డలు ఎవరు? ఇరువురు, కయీను హేబిలా.
చూడండి, అంటే హవ్వమ్మ తన బిడ్డల్ని పెంచుకున్నట్లో చూడండి ఎంత చక్కగా, అంటే ఒకళ్ళు అవిధేయులుగా అయినా ఒకళ్ళు మాత్రము తల్లి మాట విన్నారు, తల్లిదండ్రుల మాట విన్నారే, వాళ్ళు విన్నవాళ్లే. ఇంట్లో కామన్ గొడవలు చిన్న చిన్నవి, సహోదరులకి చిన్న చిన్నవి. సో చూడండి, హవ్వమ్మ నేర్పించింది, సృష్టికర్తని జ్ఞాపకం చేసింది. అందుకనే హేబేలు చక్కటి అర్పణని తీసుకొచ్చాడు. అలాగే ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడాలంటే నోహు కుటుంబానికి ఒకసారి చూడండి. మనకి ఎక్కడ నోహు భార్య గారి పేరు ప్రస్తావన ఉండదు, కానీ అద్భుతంగా నడిపించింది తల్లి. షేము హాము యాపతులటువంటి తల్లి బిడ్డల్ని ఎంత గొప్పగా నడిపించి ఉంటుందండి. నిజంగా తన తల్లి అద్భుతంగా పాఠాలు నేర్పించింది, దిద్దింది. అందుకనే షేము హాము యాపతులు ముగ్గురు కుమారులు అద్భుతంగా దేవుని కనుదృష్టిలో పడ్డారు. అందుకనే కుటుంబం అంతా కూడా ఆ ప్రళయంలో రక్షింపబడింది. చూడండి, మెయిన్ హీరోలు ఎవరో తల్లే. ఆ కుటుంబాన్ని సంరక్షించడంలోను నడిపించడంలోను మెయిన్ బాధ్యత ఎక్కువగా తల్లిది ఉంటుందండి, ఖచ్చితంగా. ఇది ఎవరు కాదనలేంది. సో నోహు భార్య అంటే షేము హాములు యాపితులటువంటి తల్లి ఎంత గొప్పగా నడిపించి ఉంటుంది బిడ్డల్ని. అంటే సృష్టికర్తను పరిచయం చేసి ఉంటుంది. అందుకని పరిచయం చేసిన గనుకనే భయభక్తులు కలిగి జీవించారు, నడిచారు, గొప్పగా రక్షింపబడ్డారు. అవునా? ఒక కుటుంబం కనపడిందంటే దేవుని కనుదృష్టిలోకి ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంత గొప్పగా పెంచుంటారు. నిజంగానే అద్భుతం కదండి. నేడు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలటువంటి బిడ్డలు, మన బిడ్డల పట్ల మనం ఎలా నడుచుకుంటున్నాం? తల్లిదండ్రులు బిడ్డలు తప్పుదోవ పడుతున్నారంటే తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. చూడండి, భక్తులందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు. గ్రంథం తెరిచి చూస్తే అద్భుతమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి, సంరక్షించుకున్న కుటుంబాలు, బిడ్డల్ని అద్భుతంగా నడిపించినటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. మరి క్రైస్తవ కుటుంబాలు అనేటువంటి మనం ఏం చేస్తున్నాం? బిడ్డలు పెడదోవ పడుతున్నా, తప్పు మార్గంలో నడుస్తున్నా ఎవరి బాధ్యత? మనం ఫెయిల్ అవుతున్నాం అండి. చూడండి, తరతరాల నుంచి చూస్తూ ఉండంటే నోహు కుటుంబాన్ని చూసాం. అలాగే అబ్రహాం కుటుంబంలో అబ్రహాంకి లేక వృద్ధాప్యంలోకి వెళ్ళినటువంటి సంతానం ఇస్సాకు. మీ అందరూ తెలిసిందే. సో ఇస్సాకు ఎంత డిసిప్లిన్ గలవాడంటే అంటే తల్లిదండ్రులకి లోబడినటువంటి వాడు. అవునా? మాట విన్నోడేం కాదండి ఇస్సాకు, అద్భుతంగా విన్నాడు. దేవుడు బలి అర్పించమన్నప్పుడు చూడండి, కట్లు మోసుకెళ్తా ఉంటే కూడా వెళ్తాడు. నాన్న మనం అన్నీ మోసుకెళ్తాను, బలి ఇవ్వడానికి ఏదైనా అడిగినప్పుడు ఆ సంభాషణ చూడండి. ఆ కట్లు పోగేసి దేవుడే బలిని చూపిస్తాడన్నప్పుడు బంధించి చూడండి ఇస్సాకును అసలు ఈరోజు అదే సిచ్యువేషన్లో ఉంటే పిల్లలు మన చేతికి దొరుకుతున్నారమ్మా. చూడండి, ఇస్సాకుని అబ్రహాము ఆ కట్ల మీద పడుకోపెట్టక ముందే బంధించాడని రాయబడుతుంది. బంధించి ఆ కట్ల మీద పడుకోబెట్టుకున్నంతసేపు అక్కడే ఉన్నాడు. అదే సన్నివేశాన్ని మనం ప్రజెంట్ ఊహించుకోండి. అదే సంఘటన, అదే సందర్భం ఇప్పుడు జరిగితే పిల్లలు దొరుకుతారా? అలా మన చేతి కూడా అందరూ పట్టుకోవడాకే పారిపోతారు. కానీ ఇస్సాకు దాని మీద అలాగా పడుకుని ఉన్నాడు అంతే. అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగినటువంటి బిడ్డలు అందరూ. ఈవెన్ శారమ్మ చనిపోయినప్పుడు కూడా మనోవేదంతో తన జీవితంలోకి ఎప్పుడైతే రెప్కా వస్తుందో అప్పుడే దుఃఖ నివారణ పొందుకుంటాడు. ఎప్పుడైతే తన జీవితంలోకి వస్తుందో రెప్కాను తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తాడు అనుకుంటున్నారు? పాతి పెట్టినటువంటి ఆ రెప్కా సమాధి గుడారంలోకి తీసుకెళ్తాడు, తను చేసుకోబోయే వధువుని. చూడండి, అద్భుతం. తల్లి దగ్గరికే తీసుకెళ్తాడు, సమాధి దగ్గరికి. అద్భుతం కదా. సో దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? బిడ్డలో తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయతగా ఉండాలో వాని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చండి. మరి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదంటే ఆలోచించేయాలి. ఎంతోమంది ఎన్నో భక్తుల కుటుంబాలు ఉన్నాయి. అంతెందుకు యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే 4వ వచనం చదువుకుంటే అద్భుతం కదండి. యోబు కుమారులు అంటే పాపం చేస్తారేమో, వారు ఏమీ చేయలేదు. యోబు తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలో ఒకవేళ పాపం చేస్తారేమో చూడండి ఎంత అద్భుతంగా నేర్పించాడు యోబు తన బిడ్డలకి. చూడండి, యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి, పాపం చేస్తారేమో అని అనుదినము ఏం చేస్తాడంట? దేవునికి
బలులు అర్పిస్తూ ఉంటాడంట. అంటే నేర్పిస్తున్నాడు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నారో అవన్నీ బిడ్డలు ఏం చేస్తారో చూస్తారో నడుచుకుంటారనే ఉద్దేశము. చూడండి అద్భుతంగా నడిపించుకున్నాడు యోబు తన బిడ్డల్ని. చూడండి మొదటి అధ్యాయంలోనే 4వ వచనం చదువుకుంటే అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కర చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని వారిని పిలిపించి వచ్చిరి. వారు వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషిస్తారేమో అని ఏం చేస్తున్నాడంట అనుదినమో దేవునికి. అంటే ఇంకా వాళ్ళు ఏం పాపం ఏం చేయలేదండి. యోబు బిడ్డలు ఏం పాపం ఏం చేయలేదు అక్కడ. ఒకవేళ చేస్తారేమో అంటే నేర్పిస్తున్నాడు బిడ్డలకి. తండ్రి ఏదైతే చేస్తున్నాడో బిడ్డలు ఖచ్చితంగా చేస్తారో. ఈరోజు లోకం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో బిడ్డలందరూ అవే చూసి నేర్చుకుంటారండి. ఖచ్చితంగా అవే ఫాలో అవుతారు. చూడండి ప్రారంభ దినాల్లో చూడండి 6-7 కేటగిరీలు ఉంటాయి. చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 1928 సంవత్సరం నుంచి 1945 సంవత్సరం వరకు ఒక జనరేషన్ ఉంది. ఎవరికైనా తెలుసా? చూడండి జనరేషన్ చూడండి, పాత జనరేషన్ పక్కనట్టు ముందు అబ్రహాము నుంచి తరాలు లెక్కేసుకుంటే మనకు అవి అర్థం అవ్వవు. కానీ ఒకసారి 1900 చదువుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1924 నుంచి 28 సంవత్సరం నుంచి 1945 సంవత్సరం వరకు సైలెంట్ జనరేషన్ అంటారు. తెలుసా ఎవరికన్నా? చదువుకున్న వాళ్ళు ఉంటే జీకే బిట్ ఇది, మీరు ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా. సైలెంట్ జనరేషన్ అని దేన్ని అంటారంటే ఏ సంవత్సరాన్ని అడుగుతారు. 1928 నుంచి 1945 వరకు సైలెంట్ జనరేషన్. అంటే ఎప్పటి వరకు ఉంటారు వీళ్ళు? స్వాతంత్రం రాకముందు వీళ్ళు. వారిని సైలెంట్ జనరేషన్ అంటారు. చూడండి మీరు నెట్లో కూడా చదువుకున్న వారు ఉంటే సెర్చ్ చేసుకొని చూడండి, జనరేషన్స్ లిస్ట్ ఉంటుంది. సైలెంట్ జనరేషన్లో వారు అద్భుతం. వారు ఎలా ఉండేవారంటే కల్లా కప్పడం తెలియని వాళ్ళు, అసలు మంచి చెడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, చాలా సైలెంట్ పీరియడ్. అంటే సైలెంట్ జనరేషన్ అని అందుకే వచ్చిన పేరు. చాలా శాంతి స్వభావులండి. కలహాలు, కక్షలో, గొడవలు ఏమి ప్రశాంతమైనటువంటి జీవితం జీవించేవారు ఆ జనరేషన్లో వాళ్ళు. పాత జనరేషన్ అందుకే జ్ఞాపకం చేయలేదు. ఎప్పుడో బీసీలు ఏసీలు మనకు అవసరం లేదు. కానీ 1928 నుంచి 45 సంవత్సరం వరకు జ్ఞాపకం చేసుకోండి. దాన్ని సైలెంట్ జనరేషన్. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ 1900 ఎప్పటి నుంచి 46 నుంచి 64 వరకు వచ్చిన నుండి జనరేషన్ బేబీ బూమర్స్ అంటారు. ఆ జనరేషన్ని బేబీ బూమర్స్ అంటారు. అంటే అప్పుడప్పుడే అన్నీ నేర్చుకోవడం. సో 1946 నుంచి 1900 ఎప్పటి వరకు 64 వరకు బేబీ బూమర్స్ జనరేషన్ అంటారు. సో వారి తరంలో ఎలా ఉందంటే పరిస్థితి, సో అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా ఒక్కొక్క వస్తువులు కనిపెట్టుకోవడం, చిన్న ఇతరత్ర వస్త్రాలు నేయడం కాడి నుంచి ఆ జనరేషన్ అంతా అప్పటిదేనండి బేబీ బూమర్స్ అని అన్నారు వాటిని. సో తర్వాత మూడో జనరేషన్ ఎక్స్. సో దీంట్లో ఏంటంటే 1965 నుంచి 1980 వరకు జనరేషన్ ఎక్స్. వీరికి ఏంటంటే చూడండి, ఉదాహరణ మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ జనరేషన్లో ఏంటంటే పాతకాలం బ్లాక్ అండ్ వైట్ టీవీలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చి చూసారా? ఆ జనరేషన్లో ఎలా ఉంటారు, పాతకాలంలో ఉంటే తెలిసిపోద్ది, ఇట్టే తెలిసిపోద్ది. ఆనాటి వారు ఎలా ఉండేవారు? వారి స్టైల్ వేరు, వారి నడవడిక వేరు, వారి మాట తీరు వేరు, వారి బిహేవియర్ వేరు, అన్నీ వేరు. వారి వస్త్రధారణ కూడా వేరే. చూడండి పాతకాలం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, ముఖ్యంగా పాతకాలం వారు ఉంటే వృద్ధులు, వాళ్ళకి తెలుసు. పౌరాణిక సినిమాలు ఉంటాయి చూసారా? ఆ జనరేషన్ వారే జనరేషన్ ఎక్స్. వారు కూడా అద్భుతమే, వారికి ఏమీ తెలియదు. అప్పుడు టెక్నాలజీ కూడా ఏం లేదు. బ్లాక్ అండ్ వైట్లో తెరలో వేస్తే దిండు చాప పేటలు అవి పట్టుకెళ్ళి చూసేవారు రోడ్ల మీద. సో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. ఉదాహరణ చెప్పాలంటే కాంతారావు, ఎన్టీరావు, పాతకాలం వాళ్ళు ఆ జనరేషన్ అనమాట. సో అప్పుడు కూడా ఏం లేదండి, జనరేషన్ ఎక్స్లో కూడా ఏమీ లేదు. ఎవ్వరికి ఏమీ తెలియదు. అలా కల్లా కప్పడం తెలియని వాళ్ళు ఆ జనరేషన్ వాళ్ళు కూడా ఇంచుమించు. సో వస్త్రధారణ వేరు, వారి ప్యాంట్లు వేరు, వారి చొక్కాలు వేరు, వారి మాట తీరు వేరు, వారి స్టైల్ వేరు. చూడండి పాతకాలం సినిమాలు వారి డ్యాన్సులు కూడా వేరు. అవునా? వారి డ్యాన్సులు కూడా వేరు. ఇలా అంటే డ్యాన్సు, మొఖం ఎలా తిప్పితే డ్యాన్సు, కాలు చెయ్యి ఎలా తిప్పితే డ్యాన్సు. అవునా? సావిత్రి గారు చూడలేదు ఎవరు పాతకాలం సినిమాలో? వారు చూడండి తల ఎలా తిప్పితే డ్యాన్సు, బొగ్గ మీద ఇలా చేయడితే డ్యాన్సు. అంటే వారి జనరేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాను. అప్పటి జనరేషన్కి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తేడాలు చూడండి. ఎందుకు ఆ మార్పులు? ఆలోచించేయాలి. ఎందుకు ఆ మార్పులు?
ఆలోచన చేస్తే చూడండి గ్రంథం నుంచి అనేక విషయాలు వస్తాయి. ఎక్కడ దాకా వచ్చాం? జనరేషన్ ఎక్స్ వరకు వచ్చాం చూడండి. తర్వాత జనరేషన్ వైలో అంటే 1981 నుంచి 1996 వరకు కూడా మిలీనియల్స్ తరం అనమాట అది. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఫోన్లు చూశారు, కలర్ టీవీలు వచ్చినాయి, కలర్ సినిమాలు. సో అప్పుడంతా ఏంటంటే చిరంజీవి గారి పాతకాల సినిమాలు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. బ్రేక్ డ్యాన్స్లు, ఆ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు అయ్యి ఆ జనరేషన్ అనమాట. సో మిలీనియల్స్ జనరేషన్ అనమాట అది. 1996 వరకు కూడా కొంచెం స్పీడ్ పెరిగింది. అవునా? కొంచెం స్పీడ్ పెరిగింది టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. సో చదువుకోవడం మొదలుపెట్టారు స్త్రీలు కూడా. అదంతా ఆ జనరేషన్ అయితే చూడండి జనరేషన్ జెడ్ అంటారు దీన్ని. సో ఆ జనరేషన్ ఏంటంటే 1997 నుంచి 2012 వరకు జెన్జీ అంటారండి దీన్ని. సో జనరేషన్ జెడ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మిడిల్ స్పీడ్ అనమాట. అంటే అన్నీ తెలుసు అందరికీ. సో పిల్లలు ఏంటంటే పరుగులెట్టేవారు. ఒక రకంగా చెప్పాలంటే స్పీడ్ పెరిగిపోయింది మొత్తం అందరికీ. జనరేషన్ అంటే జెన్జీ అనమాట. ఇందులో పుట్టిన వాళ్ళందరికీ టెక్నాలజీ బాగా అవగాహన. సో అంతే విధంగా సమాజంలో దుష్ఫలితాలు ప్రారంభమయ్యాయి. సో చెడుతనము, వ్యసనాలు సో ఇక్కడి నుంచే ప్రారంభమైనండి. అంత ముందు తరం వరకు కూడా జనరేషన్ వై వరకు కూడా అలాగే ఉంది. సో జనరేషన్ జెడ్ నుంచి ప్రారంభమైపోయింది. రాను ప్రజెంట్ చూడండి జనరేషన్ ఆల్ఫా 2013 నుంచి 2025 వరకు పుట్టిన వారందరూ కూడా జనరేషన్ ఆల్ఫా అంటారు. మీరు నెట్లో ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు కాదు. జనరేషన్ ఆల్ఫా ఏంటంటే స్పీడ్, స్పీడ్. పిల్లల్ని పట్టుకోలేము, దొరకరు. తల్లిదండ్రుల మాట విననటువంటి జనరేషన్ ఇది. 2013 నుంచి 2025 వరకు పుట్టిన వారందరూ కూడా అసలు చూడండి ఇంతింతోళ్లే తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్తాం. అవునా? సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ 2025 నుంచి 2039 వరకు ఉన్నటువంటి జనరేషన్ బీటా అంటారు. ఇది చాలా డేంజరు. ఆనాటి తరంలో డ్యాన్స్ ఎలాగంటే డ్యాన్స్, అలాగంటే డ్యాన్సా? ఇప్పుడు డ్యాన్స్ గాలిని వేస్తారు, అందరూ పొరుగులెట్టేస్తారు తల్లిదండ్రులు. ఇంకా పిల్లల కోసం వాళ్ళు అందరండి పిల్లలు తల్లిదండ్రుల మాట అసలు వినరు. సో 2025 నుంచి 2039 వరకు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు వచ్చే తరమంతా కూడా ఎలా ఉంటుందంటే తల్లిదండ్రుల మాట వినరు, అసలు వినరు. 39 వరకు ఎలా ఉంటుందో భయంకరం. ఎందుకంటే గ్రంథం ఏనాడో చెప్పింది, లేఖనాలు ఏ రోజో తెలియచేశాయి. సో అపోస్తలుడైన పౌలు అంచెదినాల్లో ఎలా ఉంటుందో కూడా చెప్పేశాడు. యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చెప్పగానే చెప్పాడు, అంచెదినాల్లో అపాయకరమైనటువంటి స్థితులు వస్తాయి. చూడండి ఒకసారి ఎలాంటి స్థితిలో ఉంటాయి ముందుగానే గ్రంథం ఏనాడో తెలియచేసింది. చూడండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు ఒక విషయాన్ని చెప్తున్నాడు. తిమోతికి తెలియచేస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంచె దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్తున్నాడు. ఏమని చూడండి 2వ వచనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి 2వ వచనం ఏలయనగా మనుషులు ఎలా ఉంటారంట? ప్రారంభం నుంచి చదువుకుంటే అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు. చూడండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎలాంటి వారంట? తల్లిదండ్రులకు అవిధేయులు. అమ్మా విన్నారా? అంచె దినాల్లో బిడ్డలు ఎలా ఉంటారంట? తల్లిదండ్రులకు అవిధేయులు. ప్రజెంట్ జనరేషను బీటా జనరేషన్. ఇప్పుడు పుట్టిన వారందరూ కూడా బీటా జనరేషను. వీరందరూ డేంజరు. మీరు గాల్లోనే ఉంటారో, భూమి మీద ఎక్కడ ఆగరో, మీ మాట అసలే విన్నారో. 2025 నుంచి పుట్టినవారు 2039 వరకు మీ పిల్లల్ని ఖచ్చితంగా కాసుకోవాలి. మీ మాట వినరో. ఎందుకంటే గ్రంథం ఏనాడో తెలియచేసింది. అంచె దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులే ఉంటారు. తిమోతి, అందుని బట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు యంగ్స్టర్స్ అందరికీ తెలుసుకోవాలి. పుట్టినరోజులు చేసుకున్న ప్రతి బిడ్డ కూడా వారి తల్లిదండ్రుల అవగాహన చేసుకోవాలి. తల్లిదండ్రులకు అవిధేయులే ఉంటారు. అంచె దినాల్లో మీ మాట అసలే వినరు. గుర్తుపెట్టుకోండి. మీ మాట వినాలంటే ఏం చేయాలి? మీ మాట వినాలంటే చిన్నప్పటి నుంచి కూడా సృష్టికర్తనే పరిచయం చేయాలి, నేర్పించాలి. చూడండి ఆదాము అవ్వలో అమ్మమ్మ గారు
ఆ ఏదైనా వనంలో చక్కటి పాఠాలు నేర్పించింది బిడ్డలకి. అలాగే అబ్రహాము, శారాలు చక్కటి లెసన్స్ నేర్పించారు. అందుకనే ఇస్సాకు అద్భుతం. ఎంత ఆహ్, విధేయత కలిగి వాడంటే అసల అద్భుతం. ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వలే. తల్లిదండ్రులు ఈవెన్ మ్యారేజ్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వలే. తల్లిదండ్రులకు విడిచిపెట్టాడు. ఈ రోజుల్లోనా? ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? తీసుకొచ్చేయడమే. తల్లిదండ్రుల ముందు నించోబెట్టేయడమే. పట్టుకొచ్చేసానమ్మా, పట్టుకొచ్చేసాను నాన్న, చేసేయండి. ఇదే కదా! ఇంకా ముందు ముందు చెప్పాను కదా! బీటా జనరేషన్ అయితే అసలు చెప్పరు. నాకు తెలిసి కనీసం ఇప్పుడు తీసుకొస్తున్నారు తల్లిదండ్రుల ముందు. ఈ బీటా జనరేషన్‌లో ఏం చేస్తారంటే చెప్పరు. ఎక్కడ దిక్కునా కాపురమే ఇంకా. ఇంకేముండదు చూసుకోండి. భయంకరం అంచె దినాల్లో అపాయకరమైన స్థితులు వస్తాయి. తల్లిదండ్రులకు అవిధేయులు బయలుదేరతారు. గ్రంథం ఈనాడు చెప్పింది. సో, అందుని బట్టి క్రైస్తవ కుటుంబాలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైనటువంటి స్థితి ప్రారంభమైంది. జనరేషన్ బీటా అంటే చాలా భయంకరం. ఇప్పుడు జనరేషన్ అంతా యమా స్పీడు పట్టుకోలేము అసల. సో, విపరీతమైన టెక్నాలజీ చూడండి. మీ అందరికీ చదువుకున్న ఏఐ టెక్నాలజీ. మనుషులతో పని లేదు. అంతా కృత్రిమమే, అంతా కృత్రిమే. తినేది, తాగేది ప్రతీదీ కూడా కృత్రిమం అయిపోయింది. సో, ఈ ఫాస్ట్ జనరేషన్‌లో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, అందుని బట్టి బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూడండి. గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటూ వస్తే వారందరూ కూడా లోబడ్డారు తల్లిదండ్రులకి. మన బిడ్డలు లోబడాలంటే జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేయండి సృష్టికర్తని. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను చూడండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రారంభం తల్లి గర్భంలోంచి బయటికి రాగానే జ్ఞానేం కాదు. పుట్టగానే సొలొమోను జ్ఞాని అయిపోయాడండి? అవలే. నీలాగా నాగా మనందరిలాగే పుట్టాడు. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు బత్షెబ నేర్పించింది అద్భుతంగా. అవునా? బత్షెబ నేర్పించింది సొలొమోనుకి. నేర్పించింది తన యవ్వన ప్రాయంలోకి తను ఎప్పుడైతే రాజుగా అయ్యాడో అప్పుడు వెంటనే దేవునికి ప్రార్థన చేసినప్పుడు చూడండి. అద్భుతం కదా! అద్భుతం కదా! అంటే తల్లి నేర్పించింది. దేవుని యందు భయభక్తులు నేర్పించింది గనకనే దేవుడు అడిగినప్పుడు ఏం చేశాడు? వినయంతో, దేవా నీ ప్రజల్ని పరిపాలించడానికే నాకు జ్ఞానం ఇయ్యి అన్నాడు. అంతేగాని సిరి సంపదలో డబ్బులు మనలాగా మనమైతే అయ్యి అడుగుతాం. కానీ సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం ఇయ్యా చాలు, ఇంకేమొద్దు నాకు అన్నాడు. వెంటనే దేవుడు చూడండి తన భయభక్తులకి వినయానికి ముగ్ధుడే జ్ఞానంతో పాటు నీకు సిరి సంపదలు అన్నీ కూడా చూడండి ఎంతటి జ్ఞాని అయ్యాడు. సో, జ్ఞాని ఎలా అయ్యాడు? పుట్టుకతోనే ఏమవలే, తల్లి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. బత్షెబ దగ్గర తన ఒడిలో కూర్చుని పాఠాలు నేర్చుకున్నాడు గనుకనే అంతటి వినయము, అంతటి భయభక్తులు కలిగిన జ్ఞాని ఇంటి సొలొమోను జ్ఞానయ్యాడు. సో, నేటి తరం ఉన్నటువంటి మన బిడ్డలో సో ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ ఉంటే సో ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో బిడ్డల్ని సంరక్షించుకోవాలంటే కత్తి మీద సాము, వాళ్ళని చూసుకోవాలంటే కత్తి మీద సామే. అసలు దొరుకుతున్నారా పిల్లల చేతులకి? ఎక్కడ దొరుకుతున్నారు? సో, ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న మీ బిడ్డలందరినీ సంరక్షించుకోవాలంటే ఖచ్చితంగా భయభక్తులు నేర్పించాలి. సో, దేవాది దేవుడు ప్రారంభంలోనే చెప్పేశాడు. సో, నేర్పించమని ఎప్పుడు చెప్పాడు? ద్వితీయోపదేశ కాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. దేవాది దేవుడు ప్రారంభంలోనే ఏం చెప్పాడు? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో చూడండి ఏం చెప్పాడు? 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ప్రేమిస్తూ ఏం చెప్పాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎలా ఉండాలి చూడండి, ఏముండాలి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయాలంట? నీవు నీ కుమారులకి అభ్యసింపజేసి చూడండి, నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ఎవరితో మాట్లాడాలి? తల్లిదండ్రులు బిడ్డలతో ఏం మాట్లాడాలి? దేవుని గురించి చెప్పాలి, తెలియచేయాలి.
భౌతికంగా ఫిజికల్గా మేమైతే మిమ్మల్ని కన్నాం, కానీ మనల్ని నిన్ను నన్ను కలగజేసిన వంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరమందు ఉంటాడు. ఆయన సృష్టికర్త. ఆయన చిత్తంలో, ఆయన సంకల్పంలో నేను నీవు ఉన్నావు కనుక నీ భూమి మీదకే వచ్చాము, భూమి మీద పడ్డాము, కుమారుడా ఓ కుమార్తె అని చెప్పాలి. సో దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. కానీ మాట్లాడుతున్నాం మనం? వీరు ఏం మాట్లాడలేదండి. ఎవరో ఇజ్రాయేలు వినుమన్నాడు. ఇజ్రాయేలు మాట్లాడారా? విన్నారా? రాను 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 తల్లిదండ్రులు బిడ్డలకే చెప్పడం మర్చిపోయారు. తెలియని తరం కూడా బయలుదేరింది. యెహోవా దేవుడా, ఆయన ఎలా ఉంటాడో, ఆయన అసలు ఎవరో, మాకు ఏం చేశాడు నాన్న, మాకు ఏం చేశాడు నా అమ్మ, అసలు యెహోవా దేవుడు అంటే ఎవరని అడిగారు. ఆ తరం వచ్చింది. ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు మర్చిపోయారు. రాను 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 ఏమయ్యారు? సృష్టికర్తనే పరిచయం చేయడమే మర్చిపోయారు. అంటే లోకంలో కలిసిపోయారు మొత్తం. దేవుడిని మర్చిపోయిన తరం బయలుదేరుతుందని చెప్పాడు. బయలుదేరింది. దేవుడిని కంప్లీట్గా మర్చిపోయారు. సో క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనమందరం కూడా మన బిడ్డలకే నేర్పిస్తున్నామండి. నేర్పిస్తున్నామా? పౌలు అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పెంచుతున్నారా? ఎంతమంది పెంచుతున్నారు? నిజంగా చెప్పండి, ఎంతమంది పెంచుతున్నారు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఎంతమంది పెంచుతున్నారమ్మా? నిజంగా వాక్యానికి లోబడుతున్నారా? నిజంగా వాక్యానికి లోబడే తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఖచ్చితంగా పెంచుతారు. అట్టి వారు చక్కటి స్థితిలో ఉంటారు. అన్ని విషయాల్లో కూడా, ఏ విషయంలో కూడా కాదు, ప్రతి విషయంలో కూడా అద్భుతంగా ఉంటారు. చక్కటి ప్రయోజకులు అవుతారు. ఖచ్చితంగా ఆశీర్వాద ఫలాలు ఖచ్చితంగా మీ బిడ్డలో పొందుకుంటారు. ఆశీర్వింపబడతారు. ఖచ్చితంగా చక్కటి ఉన్నతమైన స్థితిలో మీ బిడ్డలో ఖచ్చితంగా ఉంటారు. అనేక మంది చూడండి, మన ఊర్లోనే అనేక మంది దేవుని యొక్క అడుగుజాడల్లోనూ చక్కటి మార్గంలోనూ భయభక్తి కలిగినటువంటి బిడ్డలో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. మన ఊర్లోనే, అంతెందుకు ఎక్కడెక్కడికి వెళ్ళవసరం లేదు. మన ఊర్లోనే అద్భుతంగా నడిచి దేవుని యందు భయభక్తులు ప్రదర్శించిన ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి. మన ఊళ్ళో అనేక మంది ఉన్నారు. అనేక కుటుంబాలు ఉన్నాయి. ప్రారంభ స్థితి చాలా దీనస్థితి అయినా ఈరోజు ప్రజెంట్ మన కళ్ళ ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థితిలో హెచ్చించాడు దేవుడు. ఎందుకు హెచ్చించాడు? ఆయన మాట విన్నారు, లోబడ్డారు, విధేయత కలిగి జీవించారు. ఆయన మీద ఆధారపడి బ్రతికిన కుటుంబాలు, ప్రతి కుటుంబం కూడా బిడ్డలతో చక్కగా వర్ధిల్లాయి. మన ఊర్లోనే చాలామంది ఉన్నారు. బిడ్డలైతే చక్కటే స్థిరమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అనేక మంది ఉన్నారు. మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. గొప్ప ప్రయోజకులు అయ్యారు. చక్కటి స్థితిలో దేవాదేవుడు నిలబెట్టాడు వారిని. సో ఆనాటి ప్రజలకి చెప్పకనే చెప్పేశాడు, ఓ ఇజ్రాయేలు వినుము, నీ బిడ్డలకే నీవు నేర్పించాలి. సో నేర్పించారు. రాను రాను తరాలకు వెళ్ళి కొద్దీ మర్చిపోయారు. కంప్లీట్గా మర్చిపోయారు. అందుకనే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలుకుతున్నాడు మాటలు, నేను నిన్ను చంక పెట్టుకుని వాడును నేనే, గర్భమును పుట్టించినది కూడా నేనే అంటాడు. చూడండి యెషయా గ్రంథం. ఒకసారి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం, సమయం అవుతుంది. యెషయా గ్రంథంలో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేద్దాం. ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి యెషయా నోట పలికించిన మాటలు మనం చూస్తే, వారు మరిచిట ద్వారా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తాడు. 46వ అధ్యాయము యెషయా గ్రంథం 46వ అధ్యాయము 46వ అధ్యాయము చూడమ్మా, 3వ వచనం చదువుకుంటే, యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, చూడండి, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండనది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా, నా మాట ఆలకించండి. చూడండి ఏం చెప్తున్నాడు అద్భుతంగా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. సో గర్భంలో ప్రవేశపెట్టింది నేనే, నేను ఎన్నుకున్నాను. తల్లి గర్భంలో ప్రవేశపెట్టక మునిపే నేను నిన్ను చూసా, నీ కన్నులు నన్ను చూచాయి అంటాడు. అవునా? 139వ కీర్తన, అద్భుతమైనటువంటి కీర్తన. నేను పిండమనే ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. అద్భుతం కదా? నేను ఎన్నుకున్నాడు. మానవుని పుట్టించడంలో, ఈ భూమి మీదకి రప్పించడంలో దేవుని యొక్క మహాసంకల్పము, ఆయన యొక్క మహాజ్ఞానము దాగి ఉంది. నిన్ను ఈ భూమి మీదకి రప్పించడంలో ఆయన చిత్తము ఉన్నదే.
నిన్ను ఎందుకు సృజించాడు, ఎందుకు భూమి మీదకి తీసుకొచ్చాడంటే ఆయన చిత్తంలోను ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు గనుకనే ఈ భూమి మీదకే వచ్చావు, పడ్డావు. ఆయన సంకల్పంలో నువ్వు లేకపోతే నీవు నేను మనందరం పేర్లతో పిలువబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఉండేవారం అసలు ఉండేవారమా? ఉండేవారం కాదు. ఈరోజు రీనా యాద్విక్ రీనా భూమి మీదకి వచ్చిందంటే ఆయన చిత్తంలో రీనా ఉంది కనుకనే వారి గర్భంలో దేవాదేవుడు ప్రవేశపెట్టాడు కనుకనే ఈరోజు రెండవ పుట్టినరోజు జరుపుకుంటుంది. చూడండి ఇంకేమన్నాడు, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించి వాడను నేనే. అద్భుతమైనటువంటి మాటలు కదండి. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయం వచ్చే వరకు నీ తల వెంట్రుకలు అంటే నువ్వు ముసలోడయ్యే వరకు కూడా నేను నిన్ను కాస్తున్నాను, నిన్ను సంరక్షిస్తున్నాను. ఈరోజు మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కనుక ఇంకా బ్రతుకున్నావు. ఈరోజు జన్మదినాలు చేసుకున్నావంటే ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో నువ్వు ఇంకా ఉన్నావు కనుకనే నువ్వు ఈ భూమి మీద పడక మునిపే ఆయన గ్రంథంలో నీ ఆయుష్కాల దినాలన్నీ కూడా లిఖించబడ్డాయి. నువ్వు ఇంకా ఈ భూమి మీద రాక మునిపే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో కూడా ఆయన గ్రంథంలో లిఖించబడ్డాయి అంటాడు 139 కీర్తనలో. అద్భుతం కదండి. నా గ్రంథమందు నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నీ ఆయుష్కాల దినాలన్నీ కూడా నా గ్రంథమందు లిఖితములాయను అంటాడు. లిఖించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. ప్రతి కూడా నువ్వు ఎప్పుడు రావాలో ఆయన చిత్తం ఆయన సంకల్పం, నువ్వు ఎప్పుడు వెళ్ళాలో ఆయన చిత్తం ఆయన సంకల్పంలో దాగి ఉన్నాయి. ఆయన ఏనాడో కూడా రాసుకున్నాడు. మనకైతే తెలీదు మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాము, కానీ సమస్తము కూడా ఎరిగినటువంటి దేవుడు. సో మానవుని జీవితం ఈ భూమి మీద అంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైందండి. ఎందుకంటే దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు, శ్రేష్టమైన వారిలానే పుట్టించాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనల్ని ఆయన సంకల్పంలో ఎన్నుకొని ఈ భూమి మీదకి రప్పించాడంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము దేవునికి ఉన్నదే మన ఎడల. ఖచ్చితంగా నీ ద్వారా ఏదోటి జరిగించాలనుకుంటున్నాడో, దేవుని పని నీ ద్వారా జరిగించుకోవాలనుకుంటున్నాడో అందునిమిత్తమే ఈ భూమి మీదకి నువ్వు వచ్చావనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పరమందు తండ్రి అయితే ఏమిస్తున్నాడో, యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నాడు భూమి మీదకి. ప్రవేశపెట్టిన మనము ఏం చేసుకుంటున్నామో ఆ డేట్ని నోట్ చేసుకుని ఈరోజు కేకులు కోసుకున్నాం. అదే కదా పుట్టినరోజు, జన్మదినం అంటే అదే కదా. అట్ ది సేమ్ టైం క్రైస్తవ విశ్వాసులు ఏంటి మనమందరం కూడా భౌతిక సంబంధించినటువంటి జన్మ ఎంత శ్రేష్టమైందో ఇంకొక జన్మ ఉంది. ఈ రెండిట్లో ఏది చాలా సంతోషం చెప్పారు. రెండో జన్మ ఏంటి? మొదటి జన్మ అందరూ దేవుని కృపలో ప్రేమలో భద్రపరుచుకుని భూమి మీదకి వస్తున్నారు. మరి రెండో జన్మను చూసారా? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను. మరి ఆ జన్మ గురించి ఎవరు ఆలోచించట్లేదండి. కేవలం ఈ భౌతిక సంబంధమైన జన్మ గురించి గుర్తుపెట్టుకుని డేట్ నోట్ చేసుకుని మనం కేకులు కోసుకుంటున్నామే. మరి ఇంకోటి ఉంది, అసలు సెసలైంది, అది కదా శాశ్వతమైంది. ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి కదా. మరి ఆ జన్మ ఆత్మ సంబంధించిన జన్మ దాని గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా? అది కదా మనల్ని నిత్యత్వంలోకి నిత్య జీవంలోకి సదాకాలము ఆయనతో చేర్చే ఆ జన్మ కదా శ్రేష్టమైంది. దేవుడు కృప చూపించి నిన్ను భూమి మీదకి రప్పిస్తున్నాడు. గుడ్, అంతా బాగుంది. సో ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలైన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మీ బిడ్డలకే నేర్పించాలి. ఏం నేర్పించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఖచ్చితంగా నేర్పించాలి. ఆయన మరణ త్యాగాన్ని నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తావో నీ బాల్య దశ నుంచే నీ బిడ్డలకే ఖచ్చితంగా వారు సృష్టికర్తను పరిచయం చేయండి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రభువాన్ని ఆయన మరణ త్యాగాన్ని బాల్య దశ నుంచే నేర్పించండి. ఎప్పుడైతే నువ్వు నేర్పిస్తావో అప్పుడే చూడండి, మొట్టమొదటి జన్మేమో భౌతిక సంబంధం జన్మేమో తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తే, ఆ రెండో జన్మ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి
ఆయన ద్వారా వచ్చేది ఏంటది? ఆత్మ సంబంధం అంటే పునర్జన్మ సంబంధించిన స్నానం అంటే బాప్తిసం ద్వారా ఏమవుతున్నాము? ఆ! నూతన జన్మ అంటే రెండో జన్మ, క్రొత్త జన్మ. సో, ఆ జన్మ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మరలా ఎక్కడికెళ్తున్నారు? అక్కడికే వెళ్ళిపోవాలి. చూడండి, మానవుని పుట్టించడంలో, ఈ భూమి మీదకి రప్పించడంలో దేవుని యొక్క మహాసంకల్పం చూస్తే మనకు మనమే ఆశ్చర్యపోతాం నిజంగా. తండ్రైన దేవుడు ఆయన సంకల్పంలో సంకల్పించి మనలందరినీ భూమి మీదకి రప్పించి, భూమి మీదకి రప్పించిన దేవాదేవుడు మనలందరినీ మరలా ఎక్కడికే? ఆయన చెంతకే తీసుకువెళ్ళాలి. కానీ ఈ మధ్యలో మీ అందరికీ తెలిసిన మరి అంతా చెప్పాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు చేసిన అతిక్రమం ద్వారా ఆయన అద్వితీయ కుమారుడు లోకానికి రావడం, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మి రక్షణ పొందుకుంటారో ప్రతి ఒక్కరూ ఈయన ద్వారానే మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఒక లైఫ్ సైకిల్ లాగా, ఒక చక్రం లాగా ఇలా వస్తామో మరలా అలా వెళ్ళిపోవాలి. మళ్ళా అలా వెళ్ళిపోయే లోపు మధ్యలో ఏమవుతుంది? ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. బిడ్డలో రాంగ్ స్టెప్ వేయడం కానించి, పాపంలో పడిపోవడం కానించి ఇదంతా ఈ మధ్యలోనే జరుగుతుంది. సో, ఇదంతా జరగకుండా ఉండాలంటే నీకోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నీవు నీ బిడ్డలకు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే ఖచ్చితంగా బిడ్డలో ప్రభువుని ఎరుగుతారు. ఖచ్చితంగా నూతన జన్మనే పొందుకుంటారు. అది అసలైనటువంటి జన్మ. రెండో జన్మ, క్రొత్త జన్మ. ఆ జన్మ ఎక్కడ చేరుస్తుంది మళ్ళీ? మనం ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడ ఆయన చెంతకి, ఆయన స్థలంలో మనమందరం కూడా మన బిడ్డలతో సదాకాలము సంతోషంగా శాశ్వతమైనటువంటి ఆ ప్రదేశంలో మనం ఉండాలంటే ఖచ్చితంగా నీ బాల్య దశ నుంచే నీ సృష్టికర్త నువ్వు నీ బిడ్డలకే పరిచయం చేయాలి, నేర్పించాలి. ఎంతోమంది కుటుంబాలని బిడ్డల్ని చూసాం మనం గ్రామం నుంచి. అనేక మంది బిడ్డల్ని అద్భుతంగా నడిపించారు. అందుకని వారు గొప్ప విశ్వాస వీరులయ్యారు, భక్తులయ్యారు. సో, అట్ ది సేమ్ టైం మరి చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వారందరూ వారికి జ్ఞానం ఇంకా రాదు కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ సంరక్షణ బాధ్యతలు బాల్య దశ నుంచే తీసుకోవాలండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఇది బీటా జనరేషన్, యమా స్పీడు. సో, ఇట్టే మాట వినటువంటి తరం ఇదంతా. దేవుడిచ్చినటువంటి బహుమానాలని అంతే జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకనే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. బహుమానం అంటే ఏంటి? గిఫ్ట్. అది గాడ్ ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. చూడండి, గిఫ్ట్లు వస్తాయి చాలామంది పెళ్ళిళ్ళకి కానీ, పుట్టినరోజులకు కానీ, అనేక కార్యక్రమాలకి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. గిఫ్ట్లు ఓపెన్గా ఇచ్చేస్తారా? సీక్రెట్గా ప్యాక్ చేసి లేబుల్ అంటించి ఒక పువ్వు పెట్టి ఒక స్టిక్కర్ అంటించిస్తారా? ఓపెన్గా ఇవ్వరండి. దానికి చక్కటి తగరం లాంటి కాగితం అంటించి ప్యాక్ చేసి ప్లాస్టర్లు వేసి ఎలా ఇస్తారో అది బహుమానం. సీక్రెట్ అది. అది బహుమానం లోన్ ఏముందో కూడా తెలీదు. అలాంటి అమూల్యమైనటువంటి బహుమానాలు మీకు వచ్చినప్పుడు మీరు ఎంత భద్రంగా ఇంట్లో పెడతారో, ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుంటారు, వాటిని సంరక్షించుకుంటారు. ఈవెన్ అయితే షోకేస్లో పెట్టుకుంటారు. మరి అంతకంటే అమూల్యమైన శ్రేష్టమైనటువంటి బహుమానాలని దేవుడే నీకు మనందరికీ అనుగ్రహిస్తుంటే ఆ బహుమానాలని ఇంకెంత గొప్పగా చూసుకోవాలండి, ఎంత చక్కగా సంరక్షించుకోవాలి ఆలోచన చేయాలి. దేవుడిచ్చే బహుమానం ఇంకెంత గొప్పగా సంరక్షించుకోవాలి మనం ఈ బీటా జనరేషన్లో ఉన్నటువంటి ఈ తరం వారిని. ఎందుకంటే దినాలు చెడ్డవని గ్రంథం తెలియచేస్తుంది. సో, అద్భుతంగా దేవుడిచ్చే బహుమానాలని సంరక్షించుకోవాలి. ఇలా ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ లోకంలో బిడ్డలందరినీ తల్లిదండ్రులు సంరక్షించుకోవాలి. సో, యాద్రికరైన మరి ఒక సంవత్సరం దేవదేవుని ఆయన చల్లనీళ్ళలో భద్రపరుచుకుని మరొక సంవత్సరాన్ని బహుమానంగాను ఈవుగాను ఇచ్చి మరి ఆ బిడ్డ మరి నగరకై చెక్కినటువంటి మూల ఖమ్మం వలె ఒక స్తంభంలాగా బలమైనటువంటి పిల్లర్లాగా మరి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మరి తల్లిదండ్రులు మరి సంరక్షణ బాధ్యతలు దేవదేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి మరి పెంచి మరి ప్రభు యొక్క అడుగుజాడల్లో మరి బిడ్డని నడిపించాలని మరి తల్లిదండ్రులు వారికి తెలియచేసుకుంటూ, అలాగే మరి బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి. మరి చక్కటి మరి కూడికని ఏర్పరిచిన కుటుంబాన్ని కూడా నా ప్రత్యేక వందనాలు మరొకసారి తెలియచేసుకుంటూ మరి శ్రద్ధగా అందరికీ కూడా వందనాలు.